హలో మేడం, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నా? కూర వండుతున్నా. ఏం కూర చేస్తున్నారు? ఇవేంటి? పప్పు. పప్పే కూర. పప్పు చేస్తున్నారా? కానీ తొందరగా కానీ ఆకలి తగ్గవుతుంది. మధ్యాహ్నం అన్నం తినమంటే తినవు. మధ్యాహ్నం అన్నం కాదు, తినబుద్ధి కాదు మధ్యాహ్నం. ఇదైతే సరిపోతాయిగా. కాసిన పోయకూడదు. వద్దులే, నైట్ అసలు పప్పే వండకూడదు అనుకున్నా. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, అందుకని చెప్పనేసి అని పప్పే చేస్తున్నా. రేపు అన్న వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం. కూరగాయలు ఏంటండి రేట్లు మామూలుగా పెరగల. ఏ చూసినా కేజీ 60 రూపాయలు చెప్తున్నారు. ఈ కూరగాయల కంటే కూడా చికెన్ అసమంటి తెచ్చుకొని తింటే భలే ఉండి. ఒక రోజు తింటావు, రెండో రోజు కూడా తింటావా? ఎందుకు వారంలో 3 సార్లు తినచ్చు. నువ్వు తినగలుగుతావు కాబట్టి తెచ్చుకుంటావు, తింటావు. నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? నీలాంటి నువ్వు కూడా అలవాటు చేసుకున్నా తప్పటి ఏమన్నా. ఏదో ఒక రోజు అంటే అడ్జస్ట్గా తింటాను, కానీ మనకంత నాన్ వెజ్ ప్రియులం కాదు కదా. నాన్ వెజ్ మీద ఇష్టం పెరిగితే వెజ్ మీద ఇష్టం ఉంటుంది. ఏమో చిన్నప్పటి నుంచి నాకు కూరలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటి ఫుడ్ ఎక్కువ ఇష్టం అన్నమాట. మాకు చిన్నప్పటి నుంచి పనుల కాడికి వెళ్ళేసి బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు అలా తింటాం. మాకు అలవాటు బాగా. బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు తినే పొట్ట రకంగా పెంచుతున్నాం. అది మనం ఏం చేస్తాం? దేవుడు ఇచ్చింది, దానికి ఏం చేస్తాం? దేవుడు ఇచ్చింది కాదు, ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలా. ఫుడ్ కంట్రోల్ చాలా చేస్తున్నా కానీ కాకపోతే ఇప్పుడు పనులు కట్ట తినాలి తప్పదు కాబట్టి తింటాం. సరేనండి, కందిపప్పు అయితే కడిగేసాను. ఇంక ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసి కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసి చూపిస్తాను. కానీ తొందరగా కానీ ఆకలి అవుతుందిగా. ఉల్లిపాయ ఒకటి తీసుకున్నా, ఫ్రిడ్జ్ కాడికి వెళ్దాం బాబా. టమాటాలు అవన్నీ. మమ్మీ కేబుల్ కలెక్షన్కి ఎవరు వచ్చారు? అవునా? సిటీ కేబుల్ అంట. కలెక్షన్ మనకు వద్దమ్మా. ఉందండి, మనకు ఆల్రెడీ ఉంది కదా కలెక్షన్. తీసుకో. కరేపాకు కూడా చెట్టుది ఫ్రెష్ది అనమాట. ఇంక కట్ చేసి పప్పులో వేసుకుందాం. ఈ కవర్ ఏంటి అనుకోకండి, పచ్చిమిరకాయలు డబ్బాలో పెట్టుకోకుండా తొడేల వరకే తీసేసి ఇలా కవర్లో అయితే పెట్టేసా. మనకైతే సింక్ అయితే లేదనమాట. ఇక ఈ టబ్లోనే వాటర్ ఏయన్నా కానీ వేస్ట్ నీళ్ళు దీంట్లోనే పోసుకుంటాను నేనైతే. తర్వాత వంట పని అదంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళేసి కాలువలో పోసేస్తాను. తర్వాత నైట్ కానీ ఇంకా టిఫిన్ చేసినవి కానీ, ఫుడ్ తిన్న ప్లేట్లు కానీ, గిన్నెలు ఎక్స్ట్రా వచ్చినవి మొత్తము దీంట్లోకే వేసేసుకొని బయట అయితే ఒకసారిగా తీసుకెళ్ళి కడిగేసుకుంటానండి. ఇప్పుడైతే ఉల్లిపాయ పొట్టు అంతా తీసేసా. టమాటాలు కడగవా? కడుగుతా. కడుగు మరి. విడిగా అయితే ఎప్పుడైనా కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో నేనే తీసుకునేదాన్ని. ఈరోజు మా బావ ఇంటికాడే ఉన్నాడు, వీడియో తీయమని చెప్పనేసి అని అడిగితే ఇలా బావగారు ఖాళీగా ఉన్నారండి, అందుకని వీడియో తీయమని చెప్పేసి నాకు వివరం చెప్పారండి. వీడియో తీస్తున్నాడు. చూడాలి ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అన్నది. ఇంకా టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నా. ఈరోజు స్పెషల్ ఏంటి మీ ఇంట్లో అండి? శనివారం కదా, మేమైతే పప్పు చేస్తున్నాము. సండే ఏందండి మీ ఇంట్లో స్పెషల్? రేపు చెప్తారు సండే స్పెషల్. సండే స్పెషల్ రేపు ఇవాళే చెప్పాలి కదా. ఏమో చికెన్ తెచ్చుకుంటారు, మటన్ తెచ్చుకుంటారు, ఫ్రాన్స్ తెచ్చుకుంటారు, వాళ్ళకి ఏది తినాలనిపిస్తే అది. అవును, రేపు సండేగా మనమేం తెచ్చుకుందాం? మనమైతే బిర్యానీ తెచ్చుకుందామా? తెచ్చుకుందాం, వండుకోవద్దు. మా ఇంకా డబ్బులు బాగున్నట్టుగా ఉన్నాయి. హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకుందాం. అసలు అది తిన్నట్టే ఉండదు, పెట్టినట్టే ఉండదు. నువ్వు చేస్తావు మరి? చేయమంటే చేస్తా. చెయ్యి రేపు.
నేను బిర్యానీ చేశానంటే మా బావ నాకైతే తినబుద్ధి కదండి. హోటల్లో ఉందంట టేస్ట్ ఇంట్లో ఉంటుంది అసలు. హోటల్లో అంటే అన్ని రకాలు వేసి చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ అట్ట వచ్చింది. ఇంట్లో చెయ్యాలనుకో కానీ రెండింట్లో ఏ ఫుడ్ మంచిది, ఇంట్లో చేసిందే ఇంట్లో హెల్తీలే కానీ హోటల్లో టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చూసుకోకూడదు. ఈ రోజులను బట్టి టేస్ట్ చూసామనుకో ఆ బిర్యానీని పెట్టిన డబల్గా హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చింది. బిర్యానీ కానీ ఆ స్పైసీకి కానీ లెగ్ పీసులు కానీ ఆ ఫ్రై పీసులు కానీ బాగుంటాయి బిర్యానీ హోటల్లో. బిర్యానీ ఇంకా పచ్చిమిరకాయలు నువ్వు చేస్తే ఏం చేస్తావు? ఓన్లీ బిర్యానీ చేసి కూర చేస్తావు అంతే. అక్కడ దమ్ముండిది ఫ్రై పీసులు ఉంటాయి. మనకి ఇష్టం వచ్చింది కావాలంటే ఇప్పించుకుని తినచ్చు. చూసావా, నేను చేసే వంటల కంటే బయట తెచ్చుకునే బిర్యానీల మీద అంత ఇష్టం మా బావకి. ఇంకా పచ్చిమిర్చి టమాటాలు ఆనియన్స్ అయితే కోసాను. కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను. ఇటు చూపి పప్పులో ఏమేస్తున్నానో చూపి, దగ్గరికి చూపించేసి క్లియర్గా కనపడాలి కదా. పప్పు అయితే కడిగేసి పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకుని ఇంకా దీంట్లో కూడా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయ టమాటాలు కూడా దీంట్లో వేసా కదా. ఇక దీంట్లోకి ఉప్పు కారం పసుపు ఇవి కూడా వేసేస్తా. మా పోపుల డబ్బా చూడండి ఎంత కలర్ఫుల్గా కానొస్తుందో. ఇటు చూపి ఇన్ని డబ్బాలు పెట్టుకొని ఈ డబ్బా తీయాలా ఈ డబ్బా తీయాలా అని కన్ఫ్యూజన్ లేకోకుండా ఇట్లా మెయిన్గా ఒక డబ్బా అయితే పెట్టేసుకున్నాము. ఇంకా దీంట్లో ఐటమ్స్ అయితే గబక్కన చేతి కింద ఉంటాయి కాబట్టి వేసుకోవచ్చు సింపుల్గా అని ముందైతే పసుపు వేసుకున్నా. కారం అయిపోయినట్టుగా ఉంది. దీంట్లోకి డబ్బాలో ఉంది కారము వేయాలి. ప్రజెంట్ అయితే ఇదే సరిపోయిద్దిలేండి. తర్వాత డబ్బాలోది మళ్ళీ దీంట్లోకి యాడ్ చేసుకుంటాను. కారం చాలు. 3 మెంతులు దాకా వేస్తున్నాను. ఇంకంతే. దీంట్లో కావాల్సినవి అయితే సాల్ట్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమైందంటే పొంగు అన్నది బయటకు రాదు కుక్కర్లో నుంచి. చక్కగా ఆయిల్ వేయడం వల్ల 3 విజిల్స్ వస్తాయి. పైన అన్నది విజిల్ చుట్టూరు అన్నది పొంగు అలాంటి మరకలు అన్నవి వండుకోవడం ఉంటాయి. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. స్పూన్ దీంట్లో పెడతా. ఒక స్పూన్ టయానికి దొరకదు నాకైతే. మా పిల్లలు మొత్తం తీసేసి వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇవైతే చూడండి స్పూన్లు, ఇవైతే ఐస్ క్రీమ్కి వచ్చిన స్పూన్లు అన్నమాట. వీటిని వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇలాగ పోపుల డబ్బాలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఇలాగా ఉపయోగపెట్టుకుంటా. మీరు కూడా అలానే కదా, నాలాగే చేస్తారు కదా. ఇంకా దీంట్లోకి అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇది దీంట్లోకి పెట్టేద్దాం. ఇంక ఇప్పుడైతే దీంట్లోకి అయితే చింతపండు వేసుకుంటాను. చింతపండు ఏంటి ఫ్రిడ్జ్లో ఉందనుకుంటున్నారా? స్పూన్ తీసుకురావాలి. గెంటి పెడతాలే. ఇదైతే చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకుంటున్నారా? చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టడం కాదు. ఇది వచ్చేసరికి చింతపండు గుజ్జు అనమాట. అప్పుడప్పుడుకి చింతపండు నానబెట్టి దాన్ని గుజ్జు అంతా తీయడం కంటే ఒక 1/4 కిలో చింతపండు దాకా బాగా నానబెట్టేసి దాన్ని అయితే గుజ్జంతా పొయ్యి మీద పెట్టి చాలాసేపు కనీసం ఒక 10 నిమిషాలు పైగానే ఉడకబెడతాను. తర్వాత దీంట్లోకి ఉప్పేసి ఇలాగ నిల్వ ఉంచుతాను. ఇక ఎప్పుడు కావాలన్నా కానీ పులిహోరలోకి పప్పులోకి అయితే సింపుల్గా వేసుకోవచ్చు. ఇంకా చింతపండు అయితే ఇదైతే సరిపోయిద్ది గుజ్జు. ఇదైతే వేస్తున్నాను. మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. తర్వాత ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. పప్పు చూపి. వాటర్ అయితే సరిపోతాయి. మనకు 3 విజిల్స్ వస్తాయి కదా, కరెక్ట్గా వాటర్ అయితే సరిపోతాయి అనమాట. ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నా.
కుక్కర్ విజిల్ ఎప్పుడైనా కానీ రైస్ పెట్టినా కానీ లేదంటే ఏదన్నా పప్పు ఇలా పెట్టినప్పుడు మాత్రం విజిల్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది మాత్రం కంపల్సరిగా చూసుకోండి. ఈ మధ్య వీడియోస్లో నేను చూస్తున్నాను కుక్కర్ అయితే పేలిపోవడం అలాంటివి జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి విజిల్ మాత్రం పెట్టేటప్పుడు. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇంకా పప్పు అయితే ఉడికిద్ది. ఈలోపు మీతో మాట్లాడి నాకైతే వాటర్ కూడా అయినాయి. వాటర్ తాగుదాము. ఈ కూర తినేవాడిని నేను ఇష్టమవుతున్నాను. నువ్వేనా ఏంటి తినేది? మేమో తింటాం లేదా నీతో? మీరు తింటే వేరు, నువ్వు చేసుకున్నది తింటే వేరు, నేను తింటే వేరు. మామో నా కూరలకు మా బావ దడుచుకుంటున్నాడు. మామూలు కాదు. నిజం చెప్పాలంటే నాకు కూర వండడమే రాదు. పెళ్ళైన తర్వాత నిదానంగా ఒక్కొక్క కూర నేర్చుకుంటున్నాను. మా అమ్మ చేసి పెట్టేది అనమాట. ఇప్పుడు కూరలు వండడం నాకు రాదనుకో, నువ్వు నేర్పియవచ్చుగా, నీకు వచ్చుగా. నేనైతే చికెన్, మటన్, రొయ్యలు, చేపలు అసలు బాగా చేసుకుంటాను. నేను తినను కూరలు అయితే చెప్తాడు మా బావ, తినే అయితే అస్సలు చెప్పడు అన్నమాట. నాకు నచ్చినవి కాబట్టి నేను అయ్యే చెప్పుకుంటాను. సరే మా బావను కూడా వీడియోలోకి రమ్మని చేద్దాము. ఇద్దరం కలిసి కాసేపు పప్పు ఉడికేదాకా మాటలు అయితే చెప్పుకుందాం అనమాట. కదా ఇవైతే ఈరోజు ఉతికిన బట్టలు. మా వైశ్వని అయితే బట్టలు మడతేయమని చెప్తే అస్సలకేం మడతేయలేదు. ఇంకా తర్వాత నేను పని అయిపోయిన తర్వాత నేనైతే మడతేసుకోవాలి. మా బావ చూడండి కాసేపు వీడియో తీసేటప్పటికల్లా చెమట్లు చూడు ఎలా పోసినాయో నాకని చెప్పనేసి కండవ పెట్టి చెమట్లన్నీ తుడుచుకుంటున్నాడు. ఫ్యాన్ గాలి కింద కూర్చొని అయితే మాట్లాడతా నేను, ఆ వంటగదిలో అయితే నా వల్ల కాదన్నాడు. సరే ఇక ఈలోపు అయితే మనకైతే పప్పు ఉడుకుతా ఉండిద్ది. ఇక ఈలోపు మా బావతో అయితే మాట్లాడదాము కాసేపు. కూర్చో. చెప్పు ఇంకేంటి సంగతులు? నన్ను అడుగుతావు ఏం సంగతులు అని చెప్పా, నువ్వే చెప్పాలా. హ్యాపీగా వంట చేయించుకోవడం ఏముంది, హ్యాపీగా లేదంటున్నావు నేను చేసే కూర. తప్పదుగా బిర్యానీలు అవి తెచ్చుకొని తింటాను అంటున్నావుగా. ఇంటికి వచ్చినాక మీ మేస్త్రి రోజు ఇప్పిస్తాడా ఏంటి? మీ డబ్బులేగా. మా బావ అయితే పెయింటింగ్ వర్క్ కదండి చేసేది. అంతకుముందు నేను చేసే షార్ట్ వీడియోస్లోకి వచ్చేసరికి మీకు మా వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇక్కడ పెయింట్ బకెట్లు కనిపించేవి. ఇప్పుడు మొత్తం తీసేసా, ఒక్క బకెట్ కూడా లేదు. ఇంటికి వచ్చిన చుట్టాలందరూ కూడా ఏమంటున్నారంటే ఏంటి సామాన్ చదువుకున్నట్టు పైన పెయింట్ బకెట్లు చదువుకున్నారని చెప్పనేసి అయితే అడుగుతున్నారు బావా. అందుకని చెప్పని తీసి మొత్తం బయట పెట్టేశాను. ఎలా ఉంది ప్లేన్గా ఉండేసరికి? వస్తేలే వచ్చిన అమ్మేసుకుందాం ఈసారి. బకెట్లు ఎందుకు, 4 రాళ్ళు వెనకేసుకోమన్నట్టుగా బకెట్లు అమ్ముకొని 4 రాళ్ళు వెనకేద్దాంలే. కానీ 120 రూపాయలు ఆడుకుంటున్నారు. మొన్న మార్కెట్లో అడిగితే 50 రూపాయలకి ఇస్తావమ్మ బకెట్ అని చెప్పంటున్నారు. ఇళ్ళ పక్కన వాళ్ళు 100 రూపాయలు నేను పారిపోతున్నారు. ఇంకా 120 పెట్టాడు అమ్మంటావు. సరేలే. ఏడైతే మా బావ టబ్లో కూర్చున్నాడు. ఇంకా ప్లేస్ అయితే చాలా వరకు ఇరుకైపోతుంది. ఇక్కడేమో డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి పెట్టుకున్నాము, ఇటు చూసేసరికేమో ఫ్రిడ్జ్, ఇటు మంచము, ఆడ మిషను, ఇక్కడ బీరువా, దాని పక్కన కూలరు, ఇట్లా టేబుల్, సెటర్ బాక్స్ మొత్తం ఇది అయిపోయేసరికి ఈ కొద్దిగా ప్లేస్లో మేము ఏం సెట్ చేసుకోలేక ఒక టబ్బు కుర్చీ అయితే పైకి ఎక్కించామన్నమాట. ఎవరైనా వచ్చినప్పుడు అది తీస్తాము. ఇంకా విడిగా అయితే మేమే కాబట్టి ఒక కుర్చీ లేదంటే మంచం మీద అయితే కూర్చుంటాం అనమాట. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం తీస్తాము. ఇంకేంటి సంగతులు? మా వాడు వచ్చాడు స్కూల్ నుంచి. స్కూల్ ఎన్నింటికి రా? 4 o'clock. మనం ఎన్నింటికి వచ్చా? 7. ఏం చేస్తాను ఇప్పుడు దాకా? ట్యూషన్ ఉందా? రాసుకుంటానికి రాసుకోవడానికా? మా వాడైతే రాసుకోవడానికి వెళ్ళాడంట కష్టపడి. మరి మా బీరువా సైడ్ వచ్చేసరికి చూసారండి ఈ పెయింటింగ్ వర్క్. ఇదైతే బీరువాతో అయితే రాలేదు మాకు, మా బావ చేశాడనమాట. అందుముందు వీడియో కూడా ఒకటి పెట్టాను, మంచంది బీరువాది 2 కలిపి. కావాలంటే చూడండి షార్ట్ వీడియోలో ఎలా చేశాడు ఏంటి అన్నది పెట్టాను. వర్క్ అయితే బాగుంది కదా, డిజైన్ మోడల్గా లుక్ బాగుంది. ఇంకా మీతో ముచ్చట చెప్పేలోపు పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా పప్పునైతే మెదిపేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాం.
ఆవిరంతా పోవాలి, లేదంటే నా మొహాన్ని కొట్టిందనుకో ఫేస్ ప్యాక్ పడిపోయింది ఫేస్. ఇంకా ఆవిరైతే మొత్తం పోయింది. ఇది మూత ఓపెన్ చేస్తున్నాం. పప్పు అయితే చూడండి చక్కగా ఎలాగ ఉడికిపోయిందో. ఒక 5 నిమిషాలు వదిలేసామనుకో ఈ వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకునేది పప్పు అయితే. లేదనుకుంటారా వాటర్ అయితే పంపేసుకోండి. నేనైతే ఇలా ఉంచుతున్నాను. ఇంక ఈ లోపు అయితే పోపుకు కావాల్సినవి అయితే తీసుకొని పోపు అయితే వేసుకుందాము, రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఏం ఐటమ్స్ పెట్టను? ఇంత బాండి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాను. చిన్న బండి ఏమిటి? చిన్న బండి పెట్టి మా బావ రిలయన్స్లో కొనిపించాడు అనమాట పోపుది. ఇప్పుడు ఇది వాడదాం. ముందుగా చిన్నపాయ రబ్బలు అయితే తీసుకుంటున్నా. చాలు, ఇంకా 5-6 రెబ్బల్లాగా తీసా. ఇంక ఇదైతే ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. గిన్నెలన్నీ బయట ఇవ్వండి, టయానికి ఒకటి దొరకదు నాకైతే. సరే ఏదో ఒకటి. నువ్వు టైంకి దొరకమంటే కడుక్కొని ముందు ఆరబెట్టుకొని సర్దుకుంటే టైంకి దొరుకుతాయి నువ్వు ఐటమ్స్. బయట పెట్టా తోమే కానీ బయట పెట్టా. బయట పెడితే ఎట్లా? ఇంట్లో సర్దుకుంటే దొరుకుతాయి. 7 చిన్నపాయ రబ్బలు అయితే పెట్టాను. అడు వెనకమాల వచ్చాడు చూడు పట్టుకొని. ఇలాంటి మా చదువుకుంటా. అబ్బాయి సామాన్ దొరుకుతుంది చూడండి ఒకసారి. ఉత్తరారత్నం ఇది గాజుది, జాగ్రత్తగా పెట్టు. కింద పెట్టు, నేను దాన్ని సెట్ చేసుకుంటా. బా మా అబ్బాయి చూడు ఎలా ఉన్నాడో. ఉత్తరారత్నం ఎండుమిర్చి అయితే 2 తీసుకున్నాను. ఇంక ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాము. ఎండుమిర్చి కట్ చేస్తారా? మరి చేత్తో అంటే గబక్కన మొహాన్ని ఇలా ఎలా అన్నాను అనుకో, అదే కళ్ళల్లో పెట్టుకోరా? కళ్ళలో పెట్టుకుంటే ఇంకంతే. నేను అట్ట అనుకోవట్లే. ఎండుమిర్చి ఇలా ఉంచి ఇరిచేసి తర్వాత కన్ను ఏదన్నా చెదరబుట్టినప్పుడు ఇట్లా అనుకుంటారులే అనుకుంటున్నా. అసలు ఇంకా చిన్నపాయ రబ్బల్ని అయితే దంచుకుందాం, కొద్దిగా క్రష్ చేసుకుందాము. ఇంకా వీటిని అయితే క్రష్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పోపు వేసుకున్నాము. ఉల్లిపాయ అయితే వేయట్లేదు. ఉల్లిపాయ ఎందుకంటే ఆల్రెడీ పప్పులో వేసా కదా ముందుగా, అందుకని చెప్పని. తాలింపులో ఉల్లిపాయ లేకపోతే టేస్ట్ వచ్చింది అసలు. దాంట్లో వేసా కదా పప్పులో. తాలింపులో కూడా వేయాలి ఉల్లిపాయ. సరే ఇదండి మా ఆవిడ వంట. నేను తినాలి ఈ వంట. బాగానే ఉంది. తిన్నా చూద్దాం టేస్ట్. కానీ ఇంకా ఆయిల్ అయితే పెట్టుకొని పోపు అయితే వేసుకున్నాము. పచ్చనిపప్పు అయితే వేస్తున్నా. ఆవాలు, పచ్చనిపప్పు కాసినవి తక్కువ ఉన్నాయి. జీలకర్ర ఇవైతే ముందు వేగనిద్దాము కాసేపు. పచ్చనిపప్పు కాసిన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తాలింపు. అట్టేం బాగోదు. ఈ పెద్ద స్పూన్లు అయితే దీంట్లో పెట్టలేను, చిన్న స్పూన్ తెచ్చుకుంటాను. స్పూన్లు అయితే అదిగో స్టాండ్ మొత్తం కడిగి బయట ఉండేది. స్పూన్ అయితే తీసుకున్నా. ఎన్ని స్పూన్లు అన్న కొనండి, మా ఇంట్లో స్పూన్లు ఒక్కటి కూడా దొరకవు. ఎందుకంటే గిన్నెలు తోమేటప్పుడు ఆటోమేటిక్గా కాలంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే స్పూన్లు మొత్తం మా ఆవిడ తినిద్దండి. తినేస్తావు స్పూన్లు ఐస్ క్రీమ్లని వంటి వాటికి, ఫ్రైడ్ రైస్లని, ఇంకా వాటితో పాటు నోట్లోకి వెళ్ళిపోతున్నాడు స్పూన్లు కూడా. చిన్నపాయ రబ్బలు వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం. ఇవి వేగుతా ఉంటే ఈ లోపైతే కరివేపాకు వేసుకుంటాను.
ఇది కొంచెం ఏకనిద్దాం బాగా. మనకైతే చిన్నులపాయలు పప్పులో వేసుకుంటే స్మెల్ మాత్రం చాలా బాగుండిద్ది, టేస్ట్ బాగుండిద్ది. ఇంక ఇవి అయితే పోపు అయితే వేగిపోయినాయి. ఇంకా నా కాడ కరివేపాకు అయితే వేసుకుందాం. పప్పులు ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఇక పోపులో కూడా వేసుకుందాం. ముందైతే గ్యాస్ ఆపేసుకొని వేసేసుకుందాం. ఇక ఇదైతే పోపు అయితే అయిపోయింది. ఇంక ఈలోపు పప్పు అయితే మెదుపుకుందాము. చూడండి పప్పు అయితే ఎలాగో చేసిందో. ఇంక ఇప్పుడు దీన్ని మెదుపుతాను. పప్పు మదిపి ఇప్పుడు ఏం చేస్తావు? పోపు దీంట్లో వేసేసుకుందాము. ఇంక పోపు వేసుకుంటే ఇంకా అయిపోయినట్టేనా? ఇంకా దీంట్లోకి పోపు వేసుకుంటే పప్పు అయితే అయిపోయింది. నీకు తింటాక దీంట్లోకి మళ్ళీ ఏదన్నా కానీ టచింగ్ కావాలి. నాకు వడియాలు కావాలి కదా. లేదు, ఇప్పుడు మిరగాయలు పని నాకు. ఉప్పు మిరకాయలు నువ్వు తింటా, మేమే తినాలి, అది చెప్పు. మీరు వడియాలు వేసుకోండి. వడియాలొద్దు, అప్పడాలు ఎత్తా. సరే అయిపోతుంది. అయిపోయిందా మెదపడం పప్పు? మేడం వెళ్తుంటే చూడండి, పొగలు కూడా తగ్గుతుంది. ఇంకా పప్పు అయితే మెదిపేసాను. ఇంకా పోపు అయితే దీంట్లో వేసేసుకున్నాము. పోపు అయితే చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా బాగుంది కదా. పోపు అయితే దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దాన్ని కలబెట్టాలా? ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి పప్పు చూపి. ఫైనల్గా అయితే పప్పు అయితే అయిపోయింది. ఇంకా దీంట్లో కాంబినేషన్ అయితే అప్పడాలు అయితే వేసుకొని ఈ నైట్ డిన్నర్ అయితే పప్పుతో ఇలా సింపుల్గా అయిపోయింది. రేపు సండే కాబట్టి రేపు సండే స్పెషల్ ఏంటన్నది అయితే మీకైతే కంపల్సరీగా చూపిస్తాను. ఇంకా దీంట్లోకి అయితే టచ్ ఇంకా అప్పడాలు అయితే వేపుకొని ఇంకా అన్నం అయితే తింటాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. హాయ్.